ఇక పింఛన్దారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత, పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ అనంతరం పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం పెట్టారు. ఇక 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటివరకు అందుతున్న 3,000 రూపాయల పింఛన్ను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి ఏప్రిల్ నుంచి పెంపును అమలు చేయనున్నారు. జూలై 1న పింఛన్ కింద వీరికి 7,000 రూపాయలు అందించనున్నారు. అంటే జూలై 1 నుంచే 4,000 రూపాయలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు 1000 చొప్పున కలిపి వాటిని అందిస్తారు. ఇక దివ్యాంగుల పెన్షన్ ప్రభుత్వం భారీగా పెంచింది. ప్రస్తుతం వారికి అందుతున్న 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000కు పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డ వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అందే 5,000 పింఛన్ను 15,000 రూపాయలకు పెంచారు. అలాగే కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కింద అందే 5,000ను 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6,000 పింఛన్ ఇవ్వనున్నారు. వీళ్ళందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1న అందించనున్నారు. ఇక ఏపీలోని 25,39,000 మంది పింఛనుదారులకు పింఛను ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1,939 కోట్లు ఖర్చవుతోంది. పెంచిన పింఛను అమలుకు గాను జూలై నెలకు 4,408 కోట్లు, ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు అవసరమవుతుంటాయి. మొత్తంగా ఏడాదికి 33,099 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి కాంప్రమైజ్ కాబోదని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.